మీనాక్షి, క్రిష్ శాశ్వతంగా విడిపోవాలి. వీళ్ళిద్దరికీ విడాకులిప్పించాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రేమే తనకి కళ్ళు లేవన్న సంగతిని కూడా మర్చిపోయేలా చేసింది. తన భర్త కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడగలననే నమ్మకాన్ని తనకి కాబోయేవాడిలో చూసింది. 1000 కళ్లతో చూడలేని ప్రపంచాన్ని ఆ అబ్బాయి తన 2 కళ్లతో చూపిస్తానన్నాడు. కానీ నువ్వు క్వాలిటీస్ పేరుతో కట్టుకున్న దాన్ని కన్నీళ్లు పెట్టించావు. నమ్ముకున్న దాని మీద కక్ష కట్టి కాటికి పంపించాలనుకున్నావు. రోజు రోజుకి మీనాక్షిని చీకట్లోకి నెట్టేశావు. ఇక మీనాక్షి చీకట్లో బ్రతకడానికి వీల్లేదు. ఇక ముందు మీనాక్షి మోసపోవడానికి వీల్లేదు. అందుకే మీరు విడిపోవాలి. బలరాం, పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయుమా. దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. ఇవి విడాకుల కాగితాలు. ఇద్దరూ కలిసి సంతకం పెట్టండి. మీరు సంతకం పెట్టిన మరుక్షణమే విడిపోయినట్టు లెక్క. మీనాక్షి బ్రతుకు మీనాక్షిది, నీ బ్రతుకు నీది. ఇంకా చూస్తారే, సంతకం పెట్టండి. అక్క నేను చెప్పే ఇంకెవరూ మాట్లాడొద్దు. వీళ్ళు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాల్సిందే. వేద మంత్రాల నడుమ విడిపోవాల్సిందే.
సంతకం పెట్టండి. ప్రతి మనువు స్వర్గంలో ముందే ముడిపడుతుందా? ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా? నీ రాతకు ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా, నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా. నువ్వు రామా అరుంధతి, ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా. నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగి రావమ్మా. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది, పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది. ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు. సంతకం
సంతకం పెట్టు మీనాక్షి. కళ్యమా వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకి విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి. పందిరి వేసిన ఆకాశానికి యువమ్మా ఆహ్వానం, పీటలు వేసిన ఈ నీలమ్మకి యువమ్మా ఆహ్వానం. ఆలోచించొద్దు, పెట్టు సంతకం. వాడు సంతకం పెట్టి తప్పుకున్నాడు. నువ్వు క్షణం ఆలస్యం చేసినా తప్పు చేసిన దానివి అవుతావు. రా, సంతకం పెట్టు. రా, సంతకం పెట్టు. అమ్మా, అనుకున్నట్టే కార్యక్రమం పూర్తయింది. మీరొచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించడమ్మా. రండమ్మా. పదండి. వధూవరులిద్దరూ ఈ నూతన దంపతుల్ని అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు? మీ కుటుంబం వీళ్ళకి ఆదర్శం. మీలాగే ఈ దంపతుల్ని అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదించడమ్మా. అక్షతలు తీసుకుని వేయండి.
ఎక్కడుంది న్యాయం ఎవ్వరమ్మ సాయం నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం ఎడారిలో ఏకాకి నీ ప్రేమే నేరమా మరుభూమే తీరమా ఒంటరి పావురమా ఎందుకత్తయ్య ఇలా చేశారు? నా వేలుతో నా కంట్లోనే పొడవాలన్న ఆలోచన మీకెలా వచ్చిందత్తయ్య? నీకు సమాధానం కావాలా, భవిష్యత్తు కావాలా? నా భర్త కావాలత్తయ్య. ఇవ్వగలరా? ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఇంత దూరం తీసుకొచ్చేదాన్నే కాదు. అయినా నువ్వు అడుగుతున్నది భర్తని కాదు, నీ భవిష్యత్తు మోయలేని బరువుని. ఆ బరువుని తల మీద కాదు, నీ జీవితంలోనే ఉండకూడదని నిర్ణయించుకున్నాను. విడాకుల కాగితాలు నీ ముందుంచాను. తొందరపడ్డారత్తయ్య. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఇంకా ఆలోచిస్తూ ఉపేక్షిస్తూ పోతే ప్రేమ మత్తులో ఉన్న నిన్ను అంధకారంలోకి నెట్టిందాన్నవుతాను. నిన్ను కాపాడుకోలేను. ప్రేమ మత్తులో ఉన్న నన్ను తట్టి లేపితే సంతోషించేదాన్ని. కాని మీరు నా గుండెల్లో గుణపాలు గుచ్చి లేపారత్తయ్య. కళ్ళు తెరిచి చూస్తే అంత చీకటే కనిపిస్తుంది. ఏం చెయ్యనత్తయ్య? నా నిర్ణయానికి కట్టుబడి చూడు. ఒకసారి సంతకం పెట్టి చూడు. చీకటి తర్వాత వచ్చే వెలుగు ఎలా ఉంటుందో తెలుస్తుంది. వెలుగంటే ఏంటత్తయ్య? వెలుగంటే సంతోషం. సంతోషం అంటే దాంపత్యం. దాంపత్యం అంటే భార్యాభర్తలు. నాలో సగభాగమైన ఆ భర్తే లేనప్పుడు నాకు వెలుగు ఎక్కడుంటుందత్తయ్య? నువ్వంటున్న ఆ వెలుగు, నువ్వంటున్న ఆ సంతోషం, వాడు నీ మెళ్ళో తాలి కట్టిన ఇన్ని నెలల్లో ఏ ఒక్కసారైనా అనుభవించావా? కనీసం చూడగలిగావా? భవిష్యత్తులో వాటి జాడ కనిపిస్తుందన్న నమ్మకం చచ్చిపోయింది కాబట్టి మిమ్మల్ని విడదీసే కాగితాలు మీ జీవితాల్లోకి తెచ్చాను. రోజు ఉదయాన్నే గూడు విడిచి బయటకు వెళుతున్న ఓ పక్షి తన ఇష్ట దైవమైన రాముని తలుచుకుంటూ, రామా, ఆహారం కోసం అడవికి వెళ్తున్నాను, నా మీద ఏ బోయవాడి కన్ను పడకుండా చూడు, నన్ను ఏ వేటగాడి బాణం తాకకుండా కాపాడు అని ప్రార్థించేదట. కాని ఒకరోజు ఒక బాణం గుండెల్లో గుచ్చుకుపోయింది. గిలగిలా కొట్టుకుంటూ రామా అని అరిచింది. కాని తనకి తగిలిన బాణం ఎవరిదో కాదు, ఆ రాముడిదేనని తెలిసింది. ప్రాణాలు పోస్తాడని నమ్మిన దైవమే ప్రాణాలు తీస్తుంటే ఆ పక్షి ఎవరికి చెప్పుకుంటుందత్తయ్యా? ఎప్పుడైతే మమ్మల్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో ఇక ఎవరు దీన్ని ఆపలేరు. అత్తగా చెప్పట్లేదు, అమ్మగా చెప్తున్నాను.
తల్లిగా ప్రాధేయపడుతున్నాను. సంతకం పెట్టమ్మా. ఇక ప్రాణాలు తోడేసైనా మీనాక్షితో మమ్మీ సంతకం పెట్టిస్తుంది.